గుంటూరు నగరంలో గత 5-6 రోజుల నుండి నీటి కాలుష్యం ఫలితంగా రక్షిత మంచినీరు అనేక ప్రాంతాలకి రాకపోవడం కారణంగా డయేరియా వ్యాధితో గుంటూరు జనరల్ హాస్పిటల్కి 30 మందికి పైగా రావటం జరిగింది. ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అక్కడక్కడ చేరారు. వర్షాకాలం ముఖ్యంగా మురుగు కాలువల్లో మంచినీటి పైపు లైన్లు కూడా వేయటంతో ఆ పైపు లైన్లో ఎక్కడ లీకేజ్ ఏర్పడినప్పుడు ఈ మురికి నీరు కూడా ఆ పైపు లైన్లోకి వెళ్ళటం, ఓవర్ హెడ్ ట్యాంకుల్ని సక్రమంగా పరిశుభ్రంగా క్లీన్ చేయకపోవటం, గుంటూరు నగరానికి వచ్చే మంచినీటి కాలువలు కానీ మంచినీటి పైపు లైన్లో కానీ కలుషితం కావటం, పారిశ్రామిక వ్యర్థాలు ఏర్పడటం, రకరకాల కారణాలతో ఈ డయేరియా సమస్య ఉత్పన్నమైంది. ఇది ఈనాడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి సమస్యలు వచ్చి పదుల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. గుంటూరు నగరానికి పక్కనే ఆనుకొని ఉన్న తురకపాలెంలో దాదాపు 40 మందికి పైగా కలుషితమైన నీటి ఫలితంగా చనిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప గొప్ప మాటలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమరావతి నగర రాజధాని చేయాలని, బుల్లెట్ ట్రైన్స్ కావాలని, మెట్రో ప్రాజెక్టులు కావాలని, క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తామని, ప్రపంచంలో అగ్ర స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తారని పదే పదే చెప్తూ ఉన్నాడు. కానీ ప్రజలు తాగే సురక్షితమైన మంచినీటిని అందించలేని దీనస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఇలాంటి అత్యవసరమైన పనులు చేయకుండా ప్రజలకి కనీస అవసరాలైన మంచినీరు కానీ, రోడ్లు కానీ, టాయిలెట్స్ కానీ వీటిని అభివృద్ధి చేయకుండా పెద్ద పెద్ద మాట్లాడుతూ రోజు మీడియాలో పతాక శీర్షుల్లోకి వస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇది గుంటూరు నగరం సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాల్లో, అనేక గ్రామాల్లో ఈ రక్షిత మంచినీరు దొరక్కపోవటం వలన అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేసేవాళ్ళు లేరు. గుంటూరు నగరంలో కూడా దాదాపు సగం ఓవర్ హెడ్ ట్యాంక్స్ సక్రమంగా క్లీన్ చేయని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాల్లో మార్పు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 16,000 పైగా గ్రామ పంచాయతీలు రక్షిత నీరు లేకపోవటం, రోడ్లు చిమ్మేవాళ్ళు లేకపోవటం, ఇళ్ల దగ్గర నుంచి చెత్త తీసుకెళ్లేవాళ్ళు లేకపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణంలో గ్రామీణ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా నగరాల్లో, మురికివాడల్లో, స్లమ్స్లో విపరీతమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ మంచినీటిని సక్రమంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.